డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని మేనేజ్ చేయడం మరో ఎత్తు. అంటే వచ్చిన ఆదాయాన్ని ఆచితూచి ఖర్చు చేయాలి. భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక అవసరాలను ఊహించి పొదుపు చేయాలి. పొదుపు చేసిన సొమ్మును మంచి లాభాలను ఇచ్చే పెట్టుబడిగా మార్చుకోవాలి. ఇలా చేస్తే మీరు పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ పథకాల్లో అయితే భద్రతతో పాటు గ్యారంటీ రిటర్న్స్ అందుతాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలను పొందాలనుకునే వారికి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అదిరిపోయే స్కీమ్లను ప్రవేశపెడుతున్నది. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం అందుకోవచ్చు. మీరు రోజుకు 200 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి చేతికి 10 లక్షలు పొందవచ్చు. అధిక రాబడులు అందుకోవాలనుకునే వారు పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పథకమే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక లాభాలను పొందాలంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ స్కీమ్లో నెల నెలా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 ఏళ్ళు లేదా 60 నెలలు ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మీద కేంద్రం 6.7% వడ్డీ రేటును అందిస్తోంది. వడ్డీ రేట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మారొచ్చు. అలాగే ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత కావాలంటే మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో కనీసం 100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో చేరి 10 లక్షలు పొందాలనుకుంటే రోజుకు 200 చొప్పున నెలకు 6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి మీ పెట్టుబడి 72,000 అవుతుంది. 5 ఏళ్లకు 3,60,000 వరకు జమ అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం 6,08,197 రూపాయల వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ ఆదాయం కలుపుకొని అక్షరాల 4,28,197 రూపాయలు చేతికి అందుతుంది. అయితే మీరు ఈ స్కీమ్ను మరో 5 ఏళ్లు పొడిగించినట్లయితే అప్పుడు 10 ఏళ్ల మెచ్యూరిటీకి మీ పెట్టుబడి 7,20,000 అవుతుంది. వడ్డీతో కలుపుకొని మొత్తం మీ చేతికి 10,25,121 రూపాయలు అందుతుంది.